ఆయన కోసం ఈయన కోసం ఆయన జైలుకే వెళ్ళినా దరిదాపుల్లో కూడా రాజకీయ భవిష్యత్తుపై ఆశలు లేని టైంలో తలపడి నిలబడ్డారు సీఎం రేవంత్. అయితే తన కోసం ఒక అడుగు ముందుకేసి చిక్కుల్లో పడ్డ ఆప్తుడి కోసం వేం నరేందర్ రెడ్డి కూడా ఎంతో తప్పించారు. రక్త సంబంధం లేకున్నా అన్నదమ్ముళ్లకు మించి ఆప్తమిత్రుల కంటే ఎక్కువగా ఒకరికొకరు తోడు నీడగా ఉంటూ వచ్చారు. అన్నీ తానై చక్కబెడుతూ వస్తున్న తన ఆత్మీయుణ్ణి ఎట్టకేలకు రాజ్యసభ సీట్ ఇప్పించుకున్నారు ముఖ్యమంత్రి. దీంతో అధిష్టానం దగ్గర తన పలుకుబడి ఏంటో ఇంటా బయట చాటి చెప్పారన్న టాక్ వినిపిస్తోంది. మొత్తానికి వైఎస్ఆర్కి కేవీపీ ఎలా ఆత్మలా ఉన్నారో రేవంత్కి వేం నరేందర్ రెడ్డి అలా అయిపోయారన్న చర్చ నడుస్తోంది. పట్టుబట్టి పంతం నెగ్గించుకుని ఆప్తుడికి రాజ్యసభ సీటు ఒప్పించి మెప్పించి వేం నరేందర్ రెడ్డి కోసం రేవంత్ ఎఫర్ట్స్. 16 మంది పోటీ పడిన వేం నరేందర్ రెడ్డికే దక్కిన రాజ్యసభ సీటు. అప్పుడు వేంను ఎమ్మెల్సీ చేయాలనుకుని చిక్కుల్లో పడ్డ రేవంత్ ఇప్పుడు ఎందరో రేసులో ఉన్న హైకమాండ్ను ఒప్పించిన సీఎం. వైఎస్ఆర్కు కేవీపీ, రేవంత్కు వేం నరేందర్ రెడ్డి. ఇది ఫిక్సా? ఎట్టకేలకు కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థులపై క్లారిటీ వచ్చింది. ఒక సీటులో అభిషేక్ సింఘ్వీకి రెన్యువల్ వస్తే రెండో సీటును ఎవరికిస్తారన్నది లాస్ట్ మినిట్ వరకు సస్పెన్స్ గా కొనసాగింది. ఫైనల్ గా సీఎం రేవంత్ రెడ్డి సన్నిహితుడు, రాజకీయ సలహాదారు వేం నరేందర్ రెడ్డికి ఛాన్స్ ఇచ్చింది కాంగ్రెస్ హైకమాండ్. రెండో సీటు కోసం కాంగ్రెస్ లోని హేమాహేమీలందరూ పోటీ పడ్డారు. దాదాపు 16 మంది నేతలు రేసులో నిలవగా పెద్దల సభకు వెళ్లేందుకు రాష్ట్ర స్థాయి నేతలు చెయ్యని ప్రయత్నమంటూ లేదు. ఒకరిద్దరు నేతలు ఏకంగా ప్రియాంక గాంధీ ద్వారా కూడా లాబియింగ్ చేశారు. కానీ ఈ స్థానాన్ని సీఎం రేవంత్ రెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారట. ఈ సీటును ఎట్టి పరిస్థితుల్లో తనకు నమ్మకమైన, తనకు తోడు నీడగా ఉండే నేతకు ఇప్పించుకోవాలని గట్టి ప్రయత్నాలు చేశారట. సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత నమ్మకస్తుడైన వ్యక్తి వేం నరేందర్ రెడ్డి. టీడీపీలో ఉన్నప్పటి నుంచి వేం నరేందర్ రెడ్డి రేవంత్కు చాలా సన్నిహితుడు. ఈ క్రమంలోనే 2015లో వేం నరేందర్ రెడ్డిని ఎమ్మెల్సీ చేసేందుకు అప్పుడు టీడీపీలో ఉన్న రేవంత్ చెయ్యని ప్రయత్నాలు లేవు. వేం నరేందర్ రెడ్డిని ఎమ్మెల్సీగా గెలిపించేందుకు టీడీపీ ఎమ్మెల్యేల మద్దతు సరిపోకపోవడంతో బీఆర్ఎస్ సభ్యులకు ఆయన గాలం వేశారని, ఈ క్రమంలోనే నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ కు డబ్బులు ఎరవేశారన్న ఆరోపణలతో ఓటుకు నోటు కేసులో రేవంత్ జైలుకెళ్లారు. అయితే తనను ఎమ్మెల్సీ చేయాలని తాపత్రయపడి రేవంత్ చిక్కుల్లో పోవటం ఆయన రాజకీయ జీవితం అగమ్య గోచరంగా మారిన పరిస్థితుల్లో వేం నరేందర్ రెడ్డి తీవ్ర మనోవేదన అనుభవించారు. అదే ఓటుకు నోటు కేసులో వేం నరేందర్ రెడ్డి టార్గెట్ గా కూడా విచారణ జరిగింది. ఆ కేసులో అటు రేవంత్, ఇటు వేం నరేందర్ రెడ్డి ఎన్నో నిద్రలేని రాత్రులు కూడా గడిపారని వాళ్లకు బాగా సన్నిహితంగా ఉన్న వ్యక్తులు చెబుతుంటారు. అప్పట్నుంచి వారిద్దరి ఎమోషనల్ బాండింగ్ ఇంకా పెరిగిపోయిందని అంటుంటారు. అయితే రేవంత్ తిరిగి తన రాజకీయ పోరాటం స్టార్ట్ చేయడం, ఆ తరువాత కాంగ్రెస్ లో చేరడం, రేవంత్ వెంటే తానంటూ వేం నరేందర్ రెడ్డి ఆయనతో కలిసి ప్రయాణించడం జరిగిపోయాయి. ఫైనల్ గా కాంగ్రెస్ లో రేవంత్ సీఎం అయ్యారు. ఆయనకు ఆప్తుడిగా ఉన్న వేం నరేందర్ రెడ్డి రాజకీయ సలహాదారుగా అన్నీ తానై చూసుకుంటూ వస్తున్నారు. ఈ క్రమంలో వేం నరేందర్ రెడ్డిని రాజ్యసభకు పంపించాలని ఫిక్స్ అయిన రేవంత్ కాంగ్రెస్ హైకమాండ్ను ఒప్పించి మెప్పించి అందరి అంచనాలను తలకిందులు చేసి తన మిత్రుణ్ణి పెద్దల సభకు పంపేందుకు రూట్ క్లియర్ చేసుకొచ్చారు. అభిషేక్ సింఘ్వీకి ఆల్రెడీ ఒక సీట్ కన్ఫర్మ్ అయినందున రెండో సీటు కోసం స్వయంగా ప్రియాంక గాంధీ ఒక వ్యక్తి కోసం ప్రయత్నం చేసినా సీఎం మాత్రం చాకచక్యంగా వేం నరేందర్ రెడ్డికి ఇప్పించుకోగలిగారు. ఇప్పుడు రాజ్యసభ సభ్యుడిగా వేం నరేందర్ రెడ్డి ఎన్నిక కావడంతో తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో సరికొత్త సమీకరణాలు తెరపైకొస్తున్నాయి. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైఎస్ ఆత్మగా పేరు పొందిన కేవీపీ రామచంద్రరావు రాజ్యసభ సభ్యుడిగా కొనసాగారు. వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు రాజకీయ వ్యవహారాలన్నీ కేవీపీ కనుసన్నల్లోనే జరిగేవి. ప్రభుత్వంలో పొలిటికల్ వ్యవహారాలన్నీ ఆయనే చక్కబెట్టేవారు. స్వయంగా వైఎస్ఏ కేవీపీని కలవాలంటూ సూచించేవారు. అలా అప్పట్లో కేవీపీని కలిస్తే చాలు అనుకునేవారు. రాజ్యసభ సభ్యుడిగా, ప్రభుత్వ సలహాదారుగా కేవీపీ నెంబర్ 2గా ఉండేవారు. ఇక ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకొచ్చాక
సీఎం రేవంత్ రెడ్డికి వేం నరేందర్ రెడ్డి సేమ్ ఆత్మలా ఉంటున్నారనే టాక్ ఉంది. ఇప్పుడు ప్రభుత్వంలో రాజకీయ వ్యవహారాలన్నీ వేం నరేందర్ రెడ్డి కనుసన్నల్లోనే జరుగుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి కూడా పొలిటికల్ అంశాలన్నీ కూడా వేం నరేందర్ కు అప్పగిస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వ సలహాదారుగా ఉన్న వేం నరేందర్ రెడ్డి సీఎం కు పొలిటికల్ ప్రెజర్ లేకుండా చూసుకోగలుగుతున్నారు. 2.5 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వంలో సీఎం కు ఫుల్ సపోర్ట్ గా ఉంటూ వస్తున్నారు. ఇలా తనకు అత్యంత నమ్మకస్తుడిగా ఉన్న వేంను వైఎస్ఆర్ హయాంలో కేవీపీ మాదిరిగా మరింత ఉన్నత స్థానంలో నిలబెట్టాలని సీఎం రేవంత్ రెడ్డి డిసైడ్ అయ్యారట. ఇక కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ కావడం పొలిటికల్ వ్యవహారాలన్నీ ఢిల్లీ స్థాయిలోనే ఎక్కువగా జరుగుతుంటాయి. అందుకే తనకు నమ్మకస్తుడైన వేం నరేందర్ రెడ్డిని ఢిల్లీలో యాక్టివ్ చేస్తే ప్రతిదానికి తాను ఫోకస్ పెట్టాల్సిన పని ఉండదని భావించారట. అందుకే పట్టుబట్టి తన మాట నెగ్గించుకుని ఆత్మీయుణ్ణి రాజ్యసభకు పంపుతున్నారట. వేం నరేందర్ రెడ్డి ఎపిసోడ్తో కాంగ్రెస్ లో పాత సమీకరణాలు సంప్రదాయం తెరపైకొస్తోంది. వేం నరేందర్ రెడ్డి సేమ్ కేవీపీ రోల్ నే పోషిస్తారా అనేది చూడాలి మరి.